హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం జీవితంను అవలంబిస్తూ ఉన్న మానవ జీవితం అవలంబిస్తున్న మనకు ప్రతిదీ ఆటంకములుగాను మరియు చాలా విధానాలుగా మనకు ఒత్తిళ్లు ఉంటాయి. సమాజంలో నిలదొక్కుకోవడం కోసం తగువంతుగా కృషి చేస్తూ మన కాలపై మనం నిలబడి కష్టపడుతున్నప్పటికి కూడా మనం బాగా జీవించడం చూసిన వారు మనకు శత్రువులు అవుతారు. కాగా మనం ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నామో వారు శత్రువులయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సమాజంలో శత్రువుల్ని పెంచుకోవడం, దాని వలన ఇబ్బందులను కలగజేసుకోవడం, దిష్టి దోషములను కలిగించుకోవడం, వీటి నుండి మనసు ఒత్తిడికి గురై ఆందోళన చెందుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవతారాధన, దేవత యొక్క పూజ చేస్తూ ఉంటాం. బ్లాక్ మ్యాజిక్ లేక చిల్లంగి ఇటువంటి వారి యొక్క దృష్టి వలన లేక ప్రయోగముల వలన మనకు చాలా ఆటంకములు వస్తూ ఉంటాయి. అది కేవలం ఏ హనుమాన్ ఆరాధన వలనో లేక ఇతర దేవత ఆరాధన వలనో పరిష్కృతం కానీ అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే కామేశ్వరి ఉపాసన మరియు శ్మశాన కాళీ ఉపాసన చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. చాలా విశేషమైన ఫలితం లేవు. ఈ సాధన ఎలా చేయాలి? ఈ మంత్రము గురువు వద్ద నుండి తీసుకుని వచ్చి లేక మీరు రత్నశ్రీ పరివారం అయితే ఈ మంత్రమును ప్రత్యక్షంగానే చేసుకోండి. ఇతరులకు ఇది వర్తించదు. మీ గురువు వద్దకు వెళ్లి మంత్రమును గురువు ముఖముగా తీసుకొని చేయండి. అమావాస్య, మంగళవారము లేక శనివారం సూర్య అస్తమానం తరువాత 20 నిమిషాలు గడిచిన తరువాత ఆవ నూనె, నూల నూనె సంపాదించుకొని ఎర్రని లేక నల్లని ఒత్తులు మట్టి లేదా ఇత్తడి ప్రమిదలో పోసి దీపమును వెలిగించి దక్షిణ అభిముఖంగా కూర్చొని ఎర్రని పూలతో లేక నల్ల పసుపు కొమ్ములు లేక లవంగలతో దేవతకు 108 సార్లు ఇదే మంత్రముతో ఆరాధన చేసి తర్వాత ఇదే మంత్రమును 11 మాలలు జపం చేసి ఆ దీపం తనంతట తానుగా ఆరిపోయినంత వరకు మనం వేచి ఉండి మరుసటి ఉదయం దానిని ఊరు బయట ఉండే మర్రి చెట్టు, రావి చెట్టు, ఈ పంచ పల్లవుల యొక్క మొదట్లో లేక వేప చెట్టు యొక్క మొదట్లో విసర్జన చేసి లేదా నదిలో నిమజ్జన చేసి ఇలా చేస్తే ఎటువంటి శత్రువులైనా సరే నిర్జించబడతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది మరియు దైవం ఏడ, దైవ శక్తుల ఏడ అవగాహన పెరిగి చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది. ఇప్పుడు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి ఇప్పుడు మంత్రము ఓం క్రీం శ్మశాన కాళికే క్లీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్రీం శ్మశాన కాళికే క్లీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్రీం శ్మశాన కాళికే క్లీం క్లీం హుం ఫట్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपने निखिलानंद सागर महाराज।